హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో, అది కూడా ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో మరి లేట్ చేయకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 పెద్ద సైజులో ఉన్న టమాటాలు తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది మనకి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలండి. ఎక్కడ పలుకు లేకుండా బాగా మెత్తగా వేసుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఇందులోకి చికెన్ వండుకునే గిన్నెను పెట్టుకొని అందులో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోండి. తర్వాత 4 లవంగ మొక్కలు, అలాగే ఒక అంగుళం దాల్చిన చెక్క కూడా వేసుకొని కొంచెం వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి మనకి బాగా ఫ్రై అవ్వాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయితేనే ఆ రెస్టారెంట్ స్టైల్లో ఉన్న చికెన్ గ్రేవీ ఆ టేస్ట్ వస్తుందన్నమాట. సో వీటిని జాగ్రత్తగా మార్చుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా ఒక 5 నిమిషాలు వేయించుకోండి. తర్వాత మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని మరొక నిమిషం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి ఉంచుకున్నటువంటి చికెన్ పీసెస్ 1/2 కిలో వేసుకొని ఇందులోనే పసుపు, 1 టీ స్పూన్ పసుపు సరిపోతుందండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ నేను కల్లుప్పు వేసుకున్నాను. రుచికి సరిపడా కారం, ఇక్కడైతే నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మీరు చూసి మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. సో ఒక 2 స్పూన్ల గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, జీలకర్ర 2 కలిపి గ్రైండ్ చేసుకున్నటువంటి ధనియాలు జీలకర్ర పొడి అన్నమాట వేసుకున్నాను. వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 500 గ్రాముల చికెన్ తీసుకొని ఆ కొలతలు చెప్తున్నాను. మీకు కనుక ఇంకా ఎక్కువ చికెన్ వండుకోవాలంటే దీనికి కొలతలు డబల్ వేసుకోండి, సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని తొలుపుకొని పోసుకోండి. వీటన్నిటిని బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ టమాటా అనేది పచ్చివాసన పోయి మనకి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 10 నిమిషాలు పట్టింది. పది నిమిషాల తర్వాత ఇందులోకి కరివేపాకు రెబ్బలు వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసులో వాటర్ పోసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి.
కలుపుకొని ఇందులో ఉప్పు కారం ఒకసారి చూసుకొని చాలకపోతే మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక అరగంట పాటు ఉడకనిచ్చుకోండి. అరగంట తర్వాత మన గ్రేవీ ఇలా ఉంటుందండి. మీకు గనక ఈ కన్సిస్టెన్సీ సరిపోతే ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ కన్సిస్టెన్సీ కావాలంటే కనుక మరి కాసేపు మూత తీసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చివర్లో నెయ్యి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇక్కడ. నెయ్యి ప్లేస్లో మీరు బటర్, క్రీమ్, వెన్న ఈ మూడిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి కూర అనేది మంచి సువాసన వస్తుందన్నమాట. రెస్టారెంట్లో వాళ్ళు చివర్లో నెయ్యి ప్లేస్లో వాళ్ళు బటర్ వేస్తారండి, క్రీమ్ కూడా వేస్తారు. సో ఇక్కడ మనం ఇంట్లో అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కాబట్టి నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. అంతే, మన చికెన్ గ్రేవీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, తినడానికి కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.